ముకుంద జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHPలో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. మోందా తుఫాను ప్రభావంతో విశాఖ తీరం వెంబడి ఈదురుగాలుల వేగం మరింత పెరిగింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన 2 గంటల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల వేగం పెరిగింది. దీంతో తీరం భారీగా కోతకి గురవుతోంది. విశాఖలో పర్యాటక కేంద్రాలు క్లోజ్ చేశారు అధికారులు. ఆర్కే బీచ్ దగ్గర పోలీసులు పహారా నుంచారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ఎవరూ బీచ్కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్కే బీచ్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి చిరంజీవి మనకు అందిస్తారు. మోంతా తీవ్ర తుఫాను తీవ్ర వాయుగుణంగా బలహీనపడినప్పటికీ తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు బలహీన పడిన కొద్దీ గాలుల సంఖ్య ఇంకా క్రమంగా పెరుగుతూ ఉంది. దీంతో పాటు అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మొన్నటి నుంచి కూడా ఈ పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసి పర్యాటకుల్ని నగరవాసులను ఎవరిని కూడా బీచ్ లోకి దిగకుండా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేస్తూ బీచ్ పోలీసింగ్ కూడా మొత్తం పటిష్టంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ తీరం వెంబడి కూడా ప్రతి ఒక్కరు కూడా పర్యాటకులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. తుఫాను దృష్ట్యా వీళ్ళన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి ఇంట్లోనే ఉండాలని చెప్పి అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఈ పరిస్థితి తీవ్రత ఎంత కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మొత్తం పోలీసులు పహారా కాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి విశాఖ ఆర్కే బీచ్ వద్ద పరిస్థితి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విశాఖ పోలీసులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎప్పటి వరకు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది? తీరం వెంబడి భారీ ఈదురుగాలు కూడా వస్తున్నాయి. మరి పర్యాటకులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ రోజు గాలులు కూడా చాలా తీవ్రంగా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ప్రజలందరూ కూడా వస్తున్నారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము డ్రైవ్ చేసి ఎవరిని కూడా ఆర్కే బీచ్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండడం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైనా చెట్లు పడిపోవడానికి కానీ వైర్లు తెగిపోవడానికి ప్రమాదం ఉంది కనుక ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ నుంచి తరపు నుంచి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో పిల్లలతో ఇంట్లోనే ఉండే అన్నీ తప్ప స్టే చేయండి అని చెప్తున్నాం. ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. కాబట్టి పోలీసులు అందరూ కూడా మీ అందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్తున్నాం. ప్రజలందరూ ఎవరు వచ్చినా కూడా మేము అందరం స్పెషల్ డ్రైవ్ పెట్టేసి పోలీసు అలాగే జీవీఎంసీ అండ్ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మొత్తం క్లీన్ చేస్తానండి. ప్రస్తుతానికైతే బీచ్లో ఎవరు కూడా పబ్లిక్ లేకుండా చూస్తున్నాం. ఇంకా తీరం వెంబడి గాలుల సంఖ్య ఇంకా వేగం పెరుగుతూనే ఉంది. మరోవైపు పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తీరం వెంబడి ఈ స్నానాలకు ఎవరికైనా సరే దిగినా సరే వాళ్ళని వెంటనే అప్రమత్తం చేస్తున్నారు. సార్, ప్రస్తుతానికి ఇతర రాష్ట్రాల నుంచి మిగతా ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళందరికీ ఎటువంటి సూచనలు ఇచ్చేస్తున్నారు? పర్యాటకులకు ఈ 3 రోజులు కూడా తుఫాను ప్రభావం ఉండడం వల్ల వాళ్ళకి ఈ ప్లేసుల్లో బయటకి ఎక్కడికి తిరగద్దని చెప్పాము. ఏదైతే హోటల్ రూమ్స్లో ఉన్నారో ఆ హోటల్ రూమ్స్లోనే స్టే చేయాలని చెప్పాము. తర్వాత పరిస్థితులన్నీ మెరుగైన తర్వాత వచ్చి వాళ్ళు విజిట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీచ్ రోడ్లో ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా ఖాళీ చేయొచ్చు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవైపు ఈదురుగాల క్రమం సంఖ్య అలా పెరుగుతుంది, వేగం అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ఎందుకంటే ఇది బలహీన పడుతున్న క్రమంలోనే ఇంకా ఈదురుగాళ్ల వేగం అనేది పుంజుకుంటుంది. అలల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు నగరవాసుల్ని పర్యాటకులను ఎవరిని కూడా బయటికి రాకూడదు, అత్యవసరం అయితే బయటికి రావాలని చెప్పేసి పోలీస్ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగానే అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖలో వెదర్ అపార్ట్. ప్రసాద్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.